గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, మే 15th 2021 అంటే ఈరోజు వరకు మనకి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు కేవలం 5,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రేపటి నుంచి ఇది 6,000 అవుతుందండి. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో రేపటి నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీద సో 15th వరకు 5,000 ఆఫ్ కూడా ఉండడం అనేది జరిగింది. 60,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్స్లో కట్టొచ్చని చెప్పాం కదా. సో ఈ రోజు లోపల 15th లోపల జాయిన్ అయితే ఇది 5,000 తగ్గి 55,000 రూపాయలకే వస్తుంది. అంటే 11 ఇన్స్టాల్మెంట్లు చొప్పున 5,000 చొప్పున కట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. అర్థమైందా? సో 5,000 తగ్గుతుంది. అండ్ సింగిల్ పేమెంట్ చేస్తే మామూలుగా మనం ఎంత చెప్పుకున్నాం, 50,000 అని చెప్పుకున్నాం. దీని మీద కూడా ఈరోజు ఒక్కరోజు 5,000 తగ్గించి 45,000కే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఈరోజు ఉంది. సో మేడంకి ఫోన్ చేయండి. ఇక్కడ మేడం నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నటువంటి కోర్స్. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు తీసుకుంటే మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుందండి. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మీకు ఈ తాలూకా ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయినప్పటికీ మీరు ఏ టాపిక్ గురించి అయినా, కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ అయినా బ్యాక్గ్రౌండ్తో సహా ధారాళంగా మాట్లాడగలరు. మాట్లాడేటట్టు చేసే పూర్తి బాధ్యత నాది. అర్థమైందా? సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ట్రస్ట్ మీ, మీరు కన్ఫామ్గా మాట్లాడతారు. యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ ఒక గ్రిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఫాలో అయితే మీరు నాకు ఇవ్వాల్సిందల్లా మీ తాలూకా టైం, మీ తాలూకా డిసిప్లిన్, మీ తాలూకా డెడికేషన్ నాకు జాయిన్ అయ్యాక ఇస్తే సరిపోతుంది. మీరు చక్కగా అన్నింటి మీద హ్యాపీగా మాట్లాడగలుగుతారు. అలా చేసే పూర్తి బాధ్యత నాది. ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని నేను పూర్తి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మీరు జాయిన్ అయితే 15th వరకు ఇది ఇచ్చాం కదా, 5,000కే మీకు రికార్డెడ్ వెర్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి మేడంకి మాట్లాడండి. అండ్ ఈరోజు మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ 3 ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేస్తాం. చెప్పాను కదా, మనం యూట్యూబ్లో అన్ని ఆర్టికల్స్ ఫుల్ హిందూ అనాలిసిస్ అనేది పెట్టట్లేదు. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే మీరు యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. ఏది జాయిన్ అయినా మీకు అన్ని రావడం అనేది జరుగుతుంది. సో యూఎస్ టర్టిల్ స్లైడర్, స్పట్నిక్ 5 అండ్ దాంతోపాటు డిగ్నిటీ ఆఫ్ ద డెడ్ ఏదైతే ఉంటుందో, ఈ మూడింటిని మనం ఈరోజు హిందూ అనాలిసిస్లో యూట్యూబ్ వెర్షన్లో మాట్లాడుకుంటాం. అండ్ దీస్ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్లో వచ్చేది ద హిందూ అనాలిసిస్ ఫుల్ వస్తుంది. దాని తాలూకా పీడిఎఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ పిఐబి అనాలిసిస్ రావడం అనేది వస్తుంది. దాని తాలూకా పీడిఎఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు పిఐబి ఎందుకు పెట్టట్లేదని చెప్పి. కొద్దిగా చిన్న ఇబ్బందిగా ఉంది. మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది విత్ పీడిఎఫ్. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ బేసిస్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ యోజన లేదా కురుక్షేత్ర జిస్ట్ ఏదైతే ఉంటుందో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ ప్రియారిటీ బేసిస్. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ పైన మిస్ అయిన వాటిలో ఏమైనా మిస్ అయితే లైవ్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో లైవ్ క్లాస్కి కూడా మీకు పీడిఎఫ్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మన యాప్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో చక్కగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీకు కాంప్రహెన్సివ్గా అయిపోతుందమ్మ. సో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి యుఎస్ స్లైడర్ టర్టిల్స్ పోజ్ ఎ థ్రెట్ ఇన్ నార్త్ ఈస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే, ఒక టర్టిల్ అంటే వన్ టైప్ ఆఫ్ చిన్న తాబేలు ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుతుంది. సో అది ఈ ప్రకృతి ఏదైతే ఉంటుందో, ఈ తాలూకా బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి పెద్ద థ్రెట్గా ఉండడం అనేది జరిగిందంట. ఏంటి థ్రెట్, ఏంటి దీనివల్ల ప్రాబ్లం అని చూద్దాం. జాగ్రత్తగా ఒకసారి వినండి. ముందు ఆ టర్టిల్ గురించి మాట్లాడతాను, తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్దాం. చూడండి. సో ఇక్కడ మీకు పిక్లో ఒక టర్టిల్ కనిపిస్తుంది కదా, చిన్న తాబేలు కనిపిస్తుంది కదా. దీని పేరు ఏంటి అంటే రెడ్ ఇయర్డ్ టర్టిల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏమంటామమ్మా?
రెడ్ ఇయర్డ్ టర్టిల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మీకు ఇక్కడ ఇయర్ దగ్గర మీకు చెవి భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి ఎర్రటి మచ్చలు ఉన్నాయి కదా, అందుకోసం దాన్ని అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఫేవరెట్ ఫర్ పెట్ లవర్స్. ఎక్కువగా దీన్ని ఎక్కడ ఇది చేయడం అనేది జరుగుతుంది అంటే అక్వేరియంస్ ఏవైతే ఉన్నాయో అక్వేరియంస్లో ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఇది ఒక చిన్న మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె ఏదైతే ఉంటుందో అగ్గిపెట్టెలో కూడా దీన్ని చిన్న సైజులో ఉండేటప్పుడు ఒక మ్యాచ్ బాక్స్లో కూడా దీన్ని పెట్టేయచ్చు అంట, అంత చిన్నగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎక్వేరియంలో కూడా ఈ తాబేలు ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ట్రెకేమిస్ స్క్రిప్టా ఎలిగాన్స్. సో ఇది చిన్నగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా దీన్ని మన తాలూకా ఇవేవైతే ఉంటాయో వాటిలో వాడడం అనేది జరుగుతుంది. అంటే అక్వేరియంస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా దీన్ని వాడడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? కానీ దీని తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇట్ గ్రోస్ వెరీ ఫాస్ట్. ఇది చాలా స్పీడ్గా టక పెరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఇది అక్వాటిక్ యానిమల్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ మామూలుగా ఆమ్నివారస్ అండి. దిస్ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఆమ్నివారస్ అంటే బోత్ మన తాలూకా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఏదైతే ఉంటుందో నాన్ వెజిటేరియన్ కూడా ఇది తినడం అనేది జరుగుతుంది. ఆమ్నివారస్ అంటే ఏంటి, బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఏదైతే ఉంటుందో రెండింటిని తింటుంది. అంటే చిన్న ఇన్సెక్ట్స్ని తింటుంది, దాంతోపాటు ఎక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇది తినడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఆకలితో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్పీసీస్. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్కువగా తినేస్తూ ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతూ ఉంటుందండి. దీని తాలూకు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది, ఎదిగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దీని నెంబర్ ఒకవేళ రెడ్ ఇయర్ టర్టిల్ అనే నెంబర్ పెరిగింది అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే తన తాలూకా అదర్ స్పీసీస్ ఉంటాయి కదా, సో అదర్ టర్టిల్స్ కానీ లేకపోతే అదర్ ఫిషెస్ ఉంటాయి కదా, వాటికి ఆహారం ఏమాత్రం మిగల్చకుండా పూర్తిగా తినేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఘోరాతిఘోరమైనటువంటి ఒక స్పీసీస్, ఒక డేంజరస్ స్పీసీస్ అమ్మ. అండ్ ఈ స్పీసీస్లో ఉండేటటువంటి అడల్ట్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా ఎక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్వాటిక్ ప్లాంట్స్ కావాలి. సో ఎక్కువగా ఎక్వాటిక్ ప్లాంట్స్ని తినేయడం వల్ల అదర్స్ బయోడైవర్సిటీ ఉండేటటువంటి అదర్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుడ్ మిగలకుండా అయిపోతుంది. సో అవి ఎక్స్టెంట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ వీటి నెంబర్ ఏదైతే ఉంటుందో అది చాలా పెరిగిపోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ దీస్ టర్టిల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ వర్స్ట్ ఇన్వేజివ్ స్పీసీస్. ఇన్వేజివ్ అంటే ఏంటంటే ఒక రెగ్యులేషన్ లేకుండా కంప్లీట్గా ఫాస్ట్గా పెరిగిపోయేటటువంటి వాటిని ఇన్వేజివ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అన్కంట్రోల్డ్ స్పీసీస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్స్ వర్స్ట్ ఇన్వేజివ్ స్పీసీస్ అండి. వీటి నెంబర్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అది బయోడైవర్సిటీకి చాలా పెద్ద థ్రెట్. సో ఇవి మామూలుగా ఎక్కడ ఉండడం అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ దే ఆర్ ఫ్రమ్ యాక్చువల్లీ మన తాలూకా నార్త్ అమెరికా ఏదైతే ఉంటుందో నార్త్ అమెరికాలోని మిసిసిపి రివర్ యొక్క పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా నార్త్ అమెరికాలో కూడా చాలా స్పీసీస్ అనేవి ఎక్స్టెంట్ అవ్వడానికి, ముఖ్యంగా అక్వాటిక్ స్పీసీస్ అనేవి ఎక్స్టెంట్ అవ్వడానికి ఈ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఈవిడే కారణంగా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇవి డిసీజెస్ ఏవైతే ఉంటాయో డిసీజెస్ని కూడా చాలా తొందరగా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందంట. పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో మన తాలూకా డిసీజ్ కాజింగ్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్యారియర్స్గా కూడా ఇవి చాలా యాక్ట్ చేస్తాయి. విపరీతంగా డిసీజెస్ని కూడా ఇది చేస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా అండ్ యూరప్ ఏదైతే ఉంటుందో యూరప్ ఇలాంటి ప్రదేశాల్లో వీటి వల్ల చాలా స్పీసీస్ అనేవి ఎక్స్టెంట్ అయిపోవడం అనేది జరిగిందంట. సో ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో EU ఏదైతే ఉంటుందో ఇవి బ్యాన్ చేయడం అనేది జరిగింది. దేన్ని, ఈ తాలూకా పెట్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం, దిగుమతి చేసుకోవడాన్ని బ్యాన్ చేయడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైందా? సో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. మామూలుగా ఒక ఎక్వేరియం అనేది ఉంటుంది కదా, ఎక్వేరియంలో ఏం చేస్తారు, చాలా చేపలు పెడతారు. చేపలతో పాటు ఇవి కూడా కలర్ఫుల్గా అండ్ చిన్నగా ఉండడం వల్ల ఏం చేస్తారు, మన తాలూకా ఈ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ పెట్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయి US స్లైడర్స్ అని కూడా అంటాం. సో ఈ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయి వీటిని దీనిలో వేస్తున్నారు. కానీ ఏం చెప్పాం, దే ఆర్ యాక్చువల్లీ ఇన్వేజివ్ అని చెప్పాం. ఇన్వేజివ్ అంటే ఏంటి, గ్రోత్ అనేది చాలా అన్కంట్రోల్డ్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. గ్రోత్ అనేది దీన్ని ఫాస్ట్గా అయిపోతుంది. సో ఏమవుతుంది, బిగ్గర్ సైజ్ అయిపోవడం వల్ల అప్పటికే బిగ్గర్ సైజ్ అయిపోవడం వల్ల వీళ్ళు చంపేస్తారంటే చంపారు, ఎందుకంటే అప్పటికే పెంచుకుంటారు. వాళ్ళకు ఒక రకమైనటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో రిలేషన్ ఇదైపోవడం అనేది జరుగుతుంది. దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు దట్ పర్టిక్యులర్ టర్టిల్ ఏదైతే ఉంటుందో టర్టిల్. సో ఇది పెరిగిన తర్వాత ఏం చేస్తారు, న్యాచురల్ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో న్యాచురల్ వాటర్ బాడీస్లో విడిచిపెట్టేస్తారు.
న్యాచురల్ వాటర్ బాడీస్లో విడిచిపెట్టడం వల్ల ఏమవుతాయి, దీని తాలూకా పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. విపరీతంగా పెరిగిపోయి ఏం చేస్తాయి, ఇవి అక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్స్, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సెక్ట్స్ని తినడం మొదలు పెడతాయి. సో అదర్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, వేరే జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి అక్వాటిక్ స్పీసీస్కి ఈ తాలూకా ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ లేనటువంటి పరిస్థితి. సో అవన్నీ ఎక్స్టెంట్ అయిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ IUCN రెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో రెడ్ లిస్ట్లో ఇవి లీస్ట్ కన్సర్న్ అండి. అంటే కావాల్సినన్ని ఎక్కువ ఉన్నాయంటే ప్రపంచంలో దీని గురించి అసలు అంటే ఇబ్బంది పడక్కర్లేదు. అర్థమైందా? దీని గురించి పెద్ద ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండి. దిస్ పర్టిక్యులర్ మన తాలూకా US స్లైడర్ ఏదైతే ఉంటుందో US టర్టిల్ స్లైడర్. సో ఒకసారి మన న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఏ క్యూట్ అమెరికన్ టర్టిల్ పాపులర్ యాజ్ పెట్ ఈజ్ థ్రెటనింగ్ టు ఇన్వేడ్ ద న్యాచురల్ వాటర్ బాడీస్ అక్రాస్ నార్త్ ఈస్ట్. సో ఇది నార్త్ ఈస్ట్లో కూడా ఎంటర్ అయిందంటమ్మా. సో నార్త్ ఈస్ట్లో కూడా ఇది కనిపించడం అనేది జరిగిందంట. దాన్ని మనకి చెప్పడం అనేది జరిగింది. సో నార్త్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ ఈజ్ హోమ్ టు 21 ఆఫ్ ద 29 వల్నరబుల్ నేటివ్ స్పీసీస్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ అండ్ టార్టాయిసెస్. మన తాలూకా ఇండియాలో మొత్తం ఎన్ని టర్టిల్స్ ఉండడం అనేది, టార్టాయిసెస్ అంటే తాబేళ్ళు ఎన్ని ఉండడం అనేది జరిగిందంటే 29. ఈ 29లో 21 ఎక్కడ ఉండడం అనేది జరిగింది అంటే నార్త్ ఈస్ట్లోనే ఉండడం అనేది జరిగింది. సో ఈ నార్త్ ఈస్ట్లో మన ఈ తాలూకా రెడ్ ఇయర్ టర్టిల్ అనేది కనిపించడం వల్ల ఏం జరిగింది, సో మన తాలూకా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, అకాడమిషియన్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ దాంతోపాటు హెర్పటాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కన్సర్న్ అనేది ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. హెర్పటాలజిస్ట్ అంటే ఏంటి, ఎవరు అంటే ద అకాడమిషియన్స్ హూ స్టడీ హెర్పటాలజీని చదువుకున్న వాళ్ళండి. హెర్పటాలజీ అంటే ఏంటంటే అమ్మ స్టడీ ఆఫ్ యాంఫిబియాన్స్ అండ్ రెప్టైల్స్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మీకు ప్రిలిమ్స్లో అడగొచ్చు. స్టడీ ఆఫ్ యాంఫిబియాన్స్ అండ్ రెప్టైల్స్, సరీసృపాలు అంటాం కదా. సో వాటిని స్టడీ చేసే దాన్నే మనం హెర్పటాలజీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎవరు స్టడీ చేస్తారో వాళ్ళని హెర్పటాలజిస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు నార్త్ ఈస్ట్కి ఇవి పెద్ద కన్సర్న్గా ఉండడం అనేది జరిగింది. దిస్ రెడ్ ఇయర్డ్ అమెరికన్ టర్టిల్ US స్లైడర్ ఏదైతే ఉంటుందో దే గ్రో ఫాస్ట్ అండ్ లీవ్ నథింగ్ ఫర్ ద నేటివ్ స్పీసీస్ టు ఈట్. దే యాక్చువల్లీ గ్రో వెరీ ఫాస్ట్ అండ్ దే లీవ్ నథింగ్ టు ఈట్. అర్థమైంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అస్సలు అక్వాటిక్ ప్లాంట్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఉంచమని, అది మెయిన్ ప్రాబ్లంగా ఉండడం అనేది జరిగింది. సో అసలు కథ ఏంటి అంటే బిట్వీన్ ఆగస్ట్ 2018 ఆగస్ట్ 2018 నుంచి జూన్ 2019 మధ్యలో ఏ టీమ్ ఆఫ్ హెర్పటాలజిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే ద పీపుల్ హూ స్టడీ హెర్పటాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. ఈ టీమ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫ్రమ్ హెల్ప్ ఎర్త్ అనేటటువంటి NGO నుంచి ఉండడం అనేది జరిగింది. వాళ్ళు ఈ రెడ్ ఇయర్డ్ స్లైడర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ ఇయర్ స్లైడర్స్ని గౌహతిలో, అస్సాంలోని గౌహతిలో కనుక్కోవడం అనేది జరిగిందంటమ్మా. అస్సాంలోని గౌహతిలో ఉన్నటువంటి దిపౌర్ బీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో, దిపౌర్ బీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆ శాంక్చురీలో కనుక్కోవడం అనేది జరిగింది. నా ఒకసారి కామెంట్ బాక్స్లో అస్సాంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ దాంతోపాటు నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. ఈ తాలూకా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనుక్కోవడం అనేది జరిగింది. తర్వాత 8 అదర్ హెర్పటాలజిస్టులు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా 2020లో ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళు తవాంగ్ రివర్ ఏదైతే ఉంటుందో తవాంగ్ రివర్ నుంచి ఈ తాలూకా రెడ్ ఇయర్డ్ US స్లైడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కోవడం అనేది జరిగిందంట, కలెక్ట్ చేయడం అనేది జరిగిందంట. సో హెర్పటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్సర్న్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇట్ ఈస్ వరల్డ్స్ వెరీ డేంజరస్, వరల్డ్స్ వర్స్ట్ ఇన్వేజివ్ యానిమల్ కాబట్టి చాలా కన్సర్న్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఇట్ మే థ్రెట్ టు డొమెస్టిక్ స్పీసీస్ కదా, పెద్ద థ్రెట్ అవుతుందని చెప్పి కూడా భావించడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంత డీటెయిల్డ్గా ప్రతిదీ చదువుకోవాలన్నట్టు, ఓకేనా? సో చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా, నా మాట నమ్మి జాయిన్ అవ్వండి. మీకు చక్కగా చాలా దీనిగా ఉంటుంది. మీకోసం ఇన్నిసార్లు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి దాని మీద మీకు కమాండ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా మీరు ఇది చేసి మీకు PDF కూడా చక్కగా డీటెయిల్డ్గా హ్యాండ్ రిటన్ PDF అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ట్రై టు జాయిన్ ద కోర్స్ మరి. సో నెక్స్ట్ దానికి వెళ్దాం, చూడండి జాగ్రత్తగా. Sputnik V vaccine rolled out in India at $995 per dose. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 హెల్త్లో మాట్లాడుకుంటాం అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలాసార్లు చెప్పాను స్పట్నిక్ వి గురించి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ చెప్తాను అండ్ వాటి న్యూస్లోకి వచ్చింది కూడా చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మనకి న్యూస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, బట్ నేను రిపీట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా రివిజన్ కూడా అవుతుంది కాబట్టి. బ్యాక్గ్రౌండ్ ముందు చెప్పినా మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగే నేర్చుకోవాలి. సో ఆల్రెడీ మనం చదివేసాంలే బ్యాక్గ్రౌండ్ చదవక్కర్లేదు అనుకోవద్దు, బికాస్ ఓవర్ ద టైం మర్చిపోతారు. సో బ్యాక్గ్రౌండ్తో కలిపి మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ ఒకసారి చదివేస్తే పెద్ద టైం కూడా తీసుకోదు కదా, ఒక రివిజన్ లాగా కూడా ఉంటుంది మీకు. ఓకేనా? రైట్, ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, చూడండి మరి. సో రష్యన్ వ్యాక్సిన్ అయినటువంటి స్పట్నిక్ వి ఏదైతే ఉంటుందో అది ఇండియాలో కూడా అడ్మినిస్టర్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఇండియా కూడా వాడడం అనేది మొదలుపెట్టిందండి. ఫస్ట్ డోస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ డోస్ హైదరాబాద్లో అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్లో మొదటి డోస్ ఇవ్వడం అనేది జరిగింది. సో వ్యాక్సిన్ అనేది ఎంతకు అమ్ముతున్నారు అంటే రిటైల్ ప్రైస్ ఆఫ్ 995 రూపీస్ పర్ డోస్ 995 రూపాయలకు అమ్మడం అనేది జరుగుతుంది. సో మనం విడదీస్తే 948 అసలైనటువంటిది, అండ్ దీనికి 5% జిఎస్టీ ఏదైతే ఉంటుందో 5% జిఎస్టీ అనేది విధించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ స్పట్నిక్ 5 మార్కెటింగ్ పార్ట్నర్ ఎవరు అంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అండి. సో హైదరాబాద్ బేస్డ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉంటుందో అది మార్కెటింగ్ పార్ట్నర్గా ఉండడం అనేది జరిగింది. రీసెంట్గా ఇండియా అనేది 1.5 lakh డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి రష్యా నుంచి స్పట్నిక్ వి వ్యాక్సిన్ డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అనేది జరిగిందమ్మ. సో 1 month బ్యాక్ మన తాలూకా డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో డీసీజే ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేది రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. సో ఇండియా యొక్క ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్ ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్స్ ద్వారా నడవడం అనేది జరుగుతుందమ్మా మీ అందరికీ తెలుసు. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో కోవిషీల్డ్ అండ్ డొమెస్టిక్ వ్యాక్సిన్ అయినటువంటి ఇండియాకి చెందినటువంటి భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్సిన్ 2 వేయడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వడం అనేది జరిగింది, మన తాలూకా స్పట్నిక్ వి ఏదైతే ఉంటుందో స్పట్నిక్ వి జాయిన్ అవ్వడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ మేడ్ ఇన్ ఇండియా స్పట్నిక్ వి డోసెస్ అనేవి సో మార్కెట్లోకి జూలైలోకి వస్తాయంట. మేడ్ ఇన్ ఇండియా స్పట్నిక్ వి వ్యాక్సిన్స్ కూడా తయారవుతున్నాయి. సో అప్పుడు మన తాలూకా డోస్ యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో సింగిల్ డోస్ యొక్క కాస్ట్ చీప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, తగ్గేటటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఇంత మొత్తం 995 రూపీస్ పర్ డోస్ అనేది పడబోతుందంట. అది మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ నిజంగా ముందుకెళ్తుందంటే చాలా మంచి విషయమే. చాలామంది అంటూ ఉంటారండి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని భయపడుతూ ఉంటారు. ఎప్పుడైనా నేను ఎప్పుడు మిమ్మల్ని పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్ అని పిలుస్తూ ఉంటాను. సో ఉద్యోగం వచ్చే ముందే ఉద్యోగంలో ఫీల్ అవ్వడం, ఉద్యోగం ఉండేటట్టు ప్రయత్నించడం అనేది మీ బాధ్యత. అలా ఆలోచించడానికి ప్రయత్నించండి. వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ థ్రెట్స్ టు ఇండియా అండి. సో ఇండియాలో సగం ప్రాబ్లం అనేది రావడానికి కారణం ఏంటంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ. వ్యాక్సిన్ డోసెస్ అందుబాటులో ఉన్నప్పటికీ మొన్నటి వరకు ఎవరు వ్యాక్సిన్ అనేది వేయించుకోలేదు వివిధ రకాలైనటువంటి భయాల ద్వారా. సో ప్రజలకి అవేర్నెస్ తెప్పించడం, సెన్సిటైజ్ చేయడం అనేది చేయండి. సో వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పడానికి ప్రయత్నించండి, వ్యాక్సిన్ యొక్క లాభాల గురించి చెప్పడానికి ప్రయత్నించండి. అర్థమైందా? రైట్. సో ఒకసారి స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో లేకపోతే స్పట్నిక్ వి ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ కాల్డ్ స్పట్నిక్ 5. ఎందుకు అంటే నేమ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్ లాంచ్ బై సోవియట్ యూనియన్. ఒకప్పటి సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో ఇది లాంచ్ చేసినటువంటి ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో ఎర్త్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దానికి ఏం పేరు పెట్టారు అంటే స్పట్నిక్ 1 అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. ఏం పేరు పెట్టారు? స్పట్నిక్ 1. ఇప్పుడు ఇది స్పట్నిక్ 5గా దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ టు బి అప్రూవ్డ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండి. ప్రపంచంలోని మొదటి COVID-19 వ్యాక్సిన్ అప్రూవ్ అయినటువంటి వ్యాక్సిన్ ఏంటి అంటే స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో స్పట్నిక్ 5. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మాస్కో యొక్క గమలేయా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో
ఎవరండి? మాస్కో యొక్క గమలేయా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్, అండ్ రష్యా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ కలిపి దీన్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా. సో బేస్డ్ ఆన్ ద డిఎన్ఏ ఆఫ్ ఎ సార్స్ కోవిడ్ 2 టైప్ అడెనో వైరస్. సో దీన్ని ఎలా తయారు చేశారు? మన తాలూకా కరోనా వైరస్ సార్స్ కోవిడ్ 2 వైరస్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో డిఎన్ఏ దగ్గర పోలి ఉన్నటువంటి అడెనో వైరస్. అర్థమైందా? సో ఎడెనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ అంటాం. అందుకే ఎడెనో వైరస్ అంటే ఏంటంటే ఈ వ్యాక్సిన్లో ఎడెనో వైరస్ వాడతారండి. ఎందుకు అంటే ఇట్ యాజ్ ఎ టూల్ టు డెలివర్ జీన్స్ ఆర్ వ్యాక్సిన్ యాంటిజెన్స్ టు ద టార్గెట్ హోస్ట్ టిష్యూ. సో ఎడెనో వైరస్ ఏదైతే ఉంటుందో మామూలుగా జలుబుని గట్రా కలగజేయడం అనేది జరుగుతుంది. వెరీ కామన్ వైరస్ అండి. దాన్ని వాడడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ట్రిగ్గర్ చేయడానికి. ఎందుకు ఈ అడెనో వైరస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్కువగా వ్యాక్సిన్లు ప్రిఫర్ చేస్తారంటే అమ్మ వాటి తాలూకా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో డిఎన్ఏ అనేది డబుల్ స్ట్రాండెడ్ ఉండడం అనేది జరుగుతుంది. డిఎన్ఏ ఎలా ఉంటుంది? డబుల్ స్ట్రాండెడ్ ఉండడం అనేది జరుగుతుంది, సింగిల్ స్ట్రాండెడ్ ఉండదు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో సింగిల్ స్ట్రాండెడ్ ఉంటాయి, అవి నాట్ స్టేబుల్గా అన్స్టేబుల్ అయిపోతాయి ఊరికే. బట్ మన తాలూకా అడెనో వైరస్ తాలూకా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది డబుల్ స్టాండర్డ్ 2 స్ట్రాండ్స్తో ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ మేక్స్ దమ్ మోర్ స్టేబుల్ అండి. ఇలా డబుల్ స్టాండర్డ్ ఉండడం వల్ల చాలా స్టేబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఛాన్సెస్ ఆఫ్ దెమ్ చేంజింగ్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ ఆర్ లోవర్. సో ఒకసారి బాడీలోకి అడ్మినిస్టర్ చేసిన తర్వాత వ్యాక్సిన్ అనేది ఇచ్చిన తర్వాత ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో దట్ పర్టికులర్ అడెనో వైరస్ ఏదైతే ఉంటుందో అది వెంటనే స్ట్రెంగ్థన్ అయిపోయింది, స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ బాడీకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకురాకుండా ఉండడం అనేది జరుగుతుంది. స్టేబుల్గా ఉండాలి. సో ముందు ఎలా ఉందో బాడీలోకి ఇంజెక్ట్ అయిన తర్వాత కూడా అలాగే ఉండాలన్నమాట. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలిగించకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకూడదు, ప్రాణాలు అనేవి పోకూడదు. సో అందుకోసం అని చెప్పి ఈ తాలూకా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ తాలూకా మనకి స్పట్నిక్ 5 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దీనిలో పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ఆర్టికల్ కూడా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ ది స్పట్నిక్ 5 అండ్ రష్యా నుంచి ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడ ఫస్ట్ అడ్మినిస్ట్రేట్ చేశారు, మార్కెటింగ్ పార్ట్నర్ ఎవరు, ఎంత కమ్ముతున్నారు, ఎప్పుడు ధరలు తగ్గుతాయి, ప్రతిదీ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అప్హోల్డ్ డిగ్నిటీ ఆఫ్ ద డెడ్, ఎన్హెచ్ఆర్సీ టెల్స్ సెంటర్ అండ్ స్టేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో కోవిడ్-19 కరోనా వైరస్ అనేది ఒక విపరీతమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ తీసుకురావడం అనేది జరిగింది. హెల్త్ క్రైసిస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఓన్లీ హెల్త్ క్రైసిస్ తీసుకొచ్చిందా, ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ క్రైసిస్ తీసుకురావడం అనేది జరిగింది. చాలా చాలా సోషల్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ చైల్డ్ లేబర్ కానీ లేకపోతే మళ్ళీ మన తాలూకా చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇలాంటివి చాలా ఉమెన్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇవన్నీ పెరిగాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇన్ ద ఆల్ డైమెన్షన్స్, ప్రతి డైమెన్షన్స్లో మానవ జీవితాన్ని కుదిపేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే మన తాలూకా కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19. సో ఇప్పటికే కోవిడ్-19 వల్ల సుమారు ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల మంది చనిపోయారండి. భారతదేశంలో చూసుకుంటే 2.5 lakhs 2.5 లక్షల మంది చనిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈరోజు ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే కోవిడ్-19 ఎలా చేయడం అనేది జరిగిందంటే ఈవెన్ డిగ్నిటీ ఆఫ్ ద డెడ్, చనిపోయిన వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా విపరీతమైనటువంటి దెబ్బను కొట్టడం అనేది జరిగిందంట. ఈ ద డెడ్ బాడీస్ ఆర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఏ డిగ్నిఫైడ్ థింగ్. ఒక డిగ్నిఫైడ్గా ట్రీట్ చేయడం అనేది జరగట్లేదంట. సో చనిపోయినటువంటి శవాల్ని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఇది చేయడం అనేది జరుగుతుందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందాం. ఐ మీన్ ఈజీగా బయట పారవేయడం కానీ మాస్ ఇవేవైతే ఉంటాయో క్రిమేషన్స్ ఏవైతే ఉన్నాయో మాస్ క్రిమేషన్స్ జరగడం కానీ, ఎక్కువ శవాలను ఒకే దగ్గర పెట్టి కాల్చివేయడం కానీ, లేకపోతే శవాలను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి విసిరివేయడం కానీ, లేకపోతే బల్క్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఒక మనిషికి ఇచ్చేటటువంటి విలువని ఇవ్వట్లేదని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకోవాలి. చూడండి జాగ్రత్తగా, మీకు ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. కాన్స్టిట్యూషన్లో
పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మూడవ పార్ట్లో ఏముంటాయంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో ఇవి ప్రాథమిక హక్కులు అనేవి మన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పౌరులకి, దాంతోపాటు ఏలియన్స్, దట్ మీన్స్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో ఫారినర్స్కి కూడా కలిపి కొన్ని రైట్స్ ఓన్లీ సిటిజన్స్కే ఉంటాయి, కొన్ని రైట్స్ సిటిజన్స్కి దాంతోపాటు ఫారినర్స్కి కలిపి ఉన్నటువంటి రైట్స్ ఉంటాయి. సో మన తాలూకా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడేటువంటి ఆర్టికల్స్ చూడండి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 ఏవైతే ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాయి. ఈ మధ్యలో ఒక హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 21, అధికరణ 21. సో ఇదేం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ చెప్తుంది. ఏం చెప్తుందమ్మా? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే జీవించేటటువంటి హక్కు అండ్ దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో దాన్ని పొందేటటువంటి హక్కు అందరికీ ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైనా? దిస్ ఈజ్ ఈ రైట్ ఏదైతే ఉంటుందో ఈ రైట్ ఫారినర్స్కి ఉంటుంది, దాంతోపాటు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్కి కూడా, మన సిటిజన్స్కి కూడా మన రాజ్యాంగం కల్పించడం అనేది జరిగింది. అయితే రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు. జీవించడం అంటే ఏంటండి? జస్ట్ మియర్లీ మన తాలూకు ఊపిరి ఏదైతే ఉంటుందో ఊపిరి తీసుకోవడమేనా? శ్వాస ఏదైతే ఉంటుందో శ్వాస తీసుకోవడమేనా? మరి అదొక్కటే అయినప్పుడు మన తాలూకా హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్స్కి, యానిమల్స్ ఎవరైతే ఉన్నారో యానిమల్స్కి తేడా ఏంటండి? రెండు ఊపిరి తీసుకునే ఉంటాయి కదా. హ్యూమన్స్కి ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంటుంది, గౌరవంగా బతికేటటువంటి హక్కు ఉంటుంది. యానిమల్స్కి అలా ఉండదు. హ్యూమన్స్ మాత్రం డిగ్నిటీ, దే ఆర్ ఎంటైటిల్ టు ఏ డిగ్నిఫైడ్ లైఫ్, ఒక గౌరవపూర్వకంగా బతికేటటువంటి హక్కు మనుషులకు ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనిషికి డిగ్నిటీ ఇచ్చేటటువంటి రైట్ ఏంటండి? రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఆర్టికల్ 21లో మనకు పెట్టడం అనేది జరిగింది. ఎందుకు? మనిషికి ఎలా జీవించే హక్కు ఉంటుంది? డిగ్నిఫైడ్ లైఫ్ జీవించేటటువంటి హక్కు అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి డిగ్నిటీ అనేది బతుకున్నప్పుడే డిగ్నిటీ అనేది ఉంటుందా? చనిపోయిన తర్వాత మనిషి యొక్క శవానికి డిగ్నిటీ అనేది ఉండదా? ఎలా పడితే అలాగా ట్రీట్ చేయొచ్చా అని చెప్పి మనకి ఇక్కడ ప్రశ్న అన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీకు కొత్త కాన్సెప్ట్ ఇక్కడ పరిచయం చేస్తాను. దాన్నే ఏమంటామంటే జ్యూరిస్డిక్ పర్సన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏంటంటే జ్యూరిస్డిక్ పర్సన్ అనేటటువంటి ఒక ఎలిమెంట్, ఒక కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. ఇది జాగ్రత్తగా వినండి. సో ఏ జ్యూరిస్డిక్ పర్సన్, ఇంతకీ జ్యూరిస్డిక్ పర్సన్ అంటే ఎవరు అంటే హీఈస్ ఎ పర్సన్, హీఈస్ ఎ నాన్ హ్యూమన్ లీగల్ ఎంటిటీ రికగ్నైజ్డ్ బై ద లా అండ్ ఎంటైటిల్ టు రైట్స్ అండ్ డ్యూటీస్ ఇన్ ద సేమ్ వే యాజ్ హ్యూమన్ బీయింగ్స్. దో హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఈ జ్యూరిస్డిక్ పర్సన్ అనే ఆయన హ్యూమన్ బీయింగ్ కానప్పటికీ మనుషులకి ఎలాంటి రైట్స్ అయితే హక్కులు అయితే ఉంటాయో అలాంటి హక్కులు వీళ్ళకి కూడా కల్పించాలి. దో హీఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ హ్యూమన్ బీయింగ్ కాకపోయినప్పటికీ హీఈస్ ఎంటైటిల్ టు సమ్ రైట్స్ జస్ట్ లైక్ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ పెర్ లా. సో చట్ట ప్రకారంగా ఈయనకు కూడా కొన్ని ఈ తాలూకా కాన్సెప్ట్కి కూడా ఇది అవ్వచ్చు. సో జ్యూరిస్డిక్ పర్సన్లో మీకు ఎవరెవరు రావడం అనేది జరుగుతుందో సపోజ్ చెప్తాను. డీటీస్, లార్డ్ రామ్, అర్థమైందా? లార్డ్ రామ్కి టెంపుల్ ఏదైతే ఉంటుందో టెంపుల్ ఉండేటటువంటి హక్కు ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇలాంటి మనం చాలా సార్లు చూడడం అనేది జరుగుతుంది. లార్డ్ రామ్ హీఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎంటిటీ, యాజ్ ఎ జ్యూరిస్డిక్ పర్సన్. లేకపోతే ఇంకొకటి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో ఎల్టీఎక్స్ క్లాసెస్కి బిజినెస్ చేసేటటువంటి హక్కును రాజ్యాంగం ఇచ్చింది. ఎల్టీఎక్స్ క్లాసెస్కి ఫీజులు వసూలు చేసేటటువంటి అధికారం మన తాలూకా రాజ్యాంగం ఇవ్వడం అనేది జరిగింది. ఎల్టీఎక్స్ క్లాసెస్కి ట్యాక్స్లు పే చేయాలనేటటువంటి ఆబ్లిగేషన్ కూడా రాజ్యాంగం చెప్పింది మనకి. ట్యాక్స్లు అనేవి పే చేయాలి యాజ్ పర్ ఇఫ్ నాట్ కాన్స్టిట్యూషన్, మనకి చట్టాలు కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ అదే ఎల్టీఎక్స్ క్లాసెస్కి కొన్ని మనం ఏం కల్పించాము ఇక్కడ? రైట్స్ కల్పించడం అనేది జరిగింది, హక్కులు కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇది ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఎన్ హ్యూమన్ బీయింగ్ బట్ ఇట్ ఈస్ ఎంటైటిల్ టు సమ్ రైట్స్. తనకి హక్కులు అనేవి ఉన్నాయి. సో హక్కులు అనేవి ఏ ప్రాతిపదికన కల్పించాం? జ్యూరిస్డిక్ పర్సన్ అనేటటువంటి పేరు మీదుగా కల్పించడం అనేది జరిగింది. సో ఇంకా మనం గట్టిగా మాట్లాడుకుంటే గంగా ఏదైతే ఉంటుందో గంగా నది, రిజర్వేషన్ ఆఫ్ గంగా నది ప్రక్షాళన ఏదైతే ఉంటుందో అది గంగా నది యొక్క హక్కు అంటాం. దెర్ ఈజ్ నో పర్సన్ లైక్ గంగా రివర్ దేర్. కానీ గంగా నది ఏదైతే ఉంటుందో అది క్లీన్గా ఉండేటటువంటి హక్కు గంగా నదికి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసులో వాదించడం అనేది జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు గంగా నదిని ఎలా ట్రీట్ చేసినట్టు? జ్యూరిస్డిక్ పర్సన్గా తీర్చిదిద్దినట్టు.
అర్థమైందా? ఈవెన్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో యానిమల్స్, రివర్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్, ఇలా జ్యూరిస్టిక్ పర్సన్స్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ జ్యూరిస్టిక్ పర్సన్లో యాడ్ అవ్వాల్సినటువంటి కొత్త నేమ్ ఏంటి అంటే డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో డెడ్ బాడీస్ అమ్మ. బికాజ్ డెడ్ బాడీస్ కూడా గౌరవంగా ఉండేటటువంటి ఇది ఉంది, హక్కు ఏదైతే ఉంటుందో హక్కు అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే చూడండి, ఇంతమంది చనిపోతున్నారు కదా, ఇంతమంది లార్జ్ నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూరింగ్ ది సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ కదా. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇంత మొత్తంలో ఉండేటటువంటి డెడ్ బాడీస్ని మిస్ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది, సరిగ్గా ట్రీట్ చేయట్లేదమ్మా. దాంతోపాటు మిస్మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది, సరిగ్గా డెడ్ బాడీస్ని ఎలా ట్రీట్ చేయాలో ఎలా మేనేజ్ చేయాలో అలాగా మేనేజ్ చేయట్లేదంట. సో అందుకోసం అని చెప్పి మన తాలూకా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, హ్యూమన్ రైట్స్కి పెద్దన్న ఎవరండి, ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఎన్హెచ్ఆర్సీ అనేది ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో మార్గదర్శకాలు జారీ చేయడం అనేది జరిగింది. ఎందుకు? అప్హోల్డింగ్ ద డిగ్నిటీ అండ్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద డెడ్. సో మన తాలూకా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డెడ్ బాడీస్ యొక్క డిగ్నిటీని ఎన్ష్యూర్ చేయాలి, దాంతోపాటు ప్రొటెక్ట్ ద రైట్స్, డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది జరగాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అది మనకి ఎన్హెచ్ఆర్సీ అనే సెంటర్కి స్టేట్కి చెప్పడం అనేది జరిగింది. సో ద అడ్వైజరీ కమ్స్ ఆఫ్టర్ సెవరల్ బాడీస్ సస్పెక్టెడ్ టు బి దోస్ హూ డైడ్ ఆఫ్ కోవిడ్-19 హ్యావ్ బిన్ ఫౌండ్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ గంగా. గంగా నదిలో చాలా కోవిడ్-19తో చనిపోయినటువంటి శవాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరివిగా ఏం చేస్తున్నారు, భయపడి కాల్చలేక క్రిమిటేరియం మనకి బరియల్ గ్రౌండ్స్ కూడా తీసుకెళ్ళలేక సింపుల్గా గంగా నదిలో వేసేయడం అనేది జరుగుతుంది. అంత మిస్ట్రీట్మెంట్ అనేది చేయకూడదు, అంత ఇబ్బందికరంగా వాళ్ళు ప్రవర్తించకూడదు డెడ్ బాడీస్ పట్ల. దోస్ వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళు ఎంతో కొంత జీవితాన్ని చూసుంటారు, ఎంతో కొంత సాధించుంటారు, ఎంతో కొంత కష్టపడి ఉంటారు, ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసి ఉంటారు ఈ సొసైటీకి. సో ప్లీజ్ డోంట్ డూ దట్ అని చెప్పి మనకి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. ద ఎన్హెచ్ఆర్సీ రోడ్ టు ద సెక్రటరీస్ ఆఫ్ ద యూనియన్ హోమ్ అఫేర్స్, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీ అండ్ దాంతోపాటు యూనియన్ మినిస్ట్రీ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి కూడా చెప్పడం అనేది జరిగింది. సెక్రటరీ మన తాలూకా సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు స్టేట్స్ యొక్క రాష్ట్రాల యొక్క చీఫ్ సెక్రటరీస్కి కూడా మార్గదర్శకాలు జారీ చేయడం అనేది జరిగింది. సో ఏం రికమెండేషన్స్ ఇచ్చారో చూద్దాం, చూడండి ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్, అవాయిడ్ మిస్మేనేజ్మెంట్. సో కోవిడ్-19 బాడీస్ యొక్క మిస్మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయాలి. మిస్మేనేజ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, టాలరేట్ చేయడానికి వీల్లేదు. రెండవది ఏంటి అంటే ఎనాక్ట్ లెజిస్లేషన్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద డెడ్. చనిపోయినటువంటి వాళ్ళ తాలూకా హక్కుల్ని కాపాడడానికి డెడ్ బాడీస్కి ఉండేటటువంటి హక్కు. ఇక డెడ్ బాడీస్ అంటున్నామంటే ఏంటి, జ్యూరిస్టిక్ పర్సనాలిటీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ కైండ్ ఆఫ్ ద జార్గాన్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. అప్పుడే మీ ఆన్సర్ అనేది ఇన్ఫర్మేటివ్గా తయారవ్వడం అనేది జరుగుతుంది. డెడ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రైట్స్, హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు చేయాలి. దాంతోపాటు టెంపరరీ క్రిమటోరియంస్ ఏవైతే ఉంటాయో మన తాలూకా శ్మశానాలు ఏవైతే ఉన్నాయో తాత్కాలికమైనటువంటి శ్మశానాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. దాంతోపాటు సెన్సిటైజ్ స్టాఫ్ వర్కింగ్ అట్ క్రిమటోరియంస్ అండ్ బరియల్ గ్రౌండ్స్. మన తాలూకా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. అయ్యా వాళ్ళు ఎంతో కొంత బతికారు, ఎలా పడితే అలా శవాల్ని ఇటువంటి ఇసిరేసి అటు ఇసిరేసి మిస్ట్రీట్ చేయమాకండి. సో దయచేసి వాళ్ళని ఒక రెస్పెక్ట్తో ట్రీట్ చేయడం అనేది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అలా ఒక సెన్సిటైజ్ చేయడానికి కొన్ని ఇవి కూడా తీసుకురావాలని చెప్పారండి. కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. నెసరీ సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్. సో సేఫ్టీ ఎక్విప్మెంట్, జాగ్రత్తలు తీసుకోవడానికి సేఫ్టీ ఎక్విప్మెంట్ అంటే మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు కూడా పీపీఈ కిట్స్, మాస్కులు లాంటివి కన్ఫామ్గా ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు మాస్ బరియల్స్ అండ్ క్రిమేషన్స్ షుడెంట్ బి అలౌడ్. మాస్ బరియల్స్ ఒక బరియల్ తీసి ఎక్కువ మంది 3-4 శవాలను ఒకే దానిలో పాతి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కువ 3-4 కలిపి ఒకేసారి కాల్చివేయడం కానీ ఇలాంటివి మాత్రం చేయకూడదు. దహనం చేయడం మాత్రం చేయకూడదు. దట్ ఈస్ disrespecting a dead body, disrespecting the soul of a particular person.
కదా, అలా చేయకూడదని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, షుడెంట్ పైల్ అప్ బాడీస్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్, అంబులెన్స్లో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఈ అంతిమ యాత్రలు అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా డెడ్ బాడీస్ 3-4 కలిపి పైలప్ చేసేసి తీసుకెళ్లడం అనేది జరగకూడదు. అవి ఒక కోల్లో లేకపోతే ఒక గొర్రెలో లేకపోతే ఇంకొకటి ఏమీ కాదు, వాళ్ళు మనుషులు, అలా ట్రీట్ చేయడం అనేది జరగాలి అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది చెప్పిందండి. స్టేట్ అథారిటీస్ మస్ట్ హ్యాండిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డెడ్ అండ్ మిస్సింగ్ పర్సన్స్ ప్రాపర్లీ. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, దాంతోపాటు మిస్సింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సరిగ్గా చేయాలి, సరిగ్గా హ్యాండిల్ చేయాలి, సరిగ్గా ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేయాలని చెప్పారండి. దాంతోపాటు అంబులెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అంబులెన్స్ సర్వీసెస్, దాంతోపాటు బరియల్ గ్రౌండ్లో సర్వీసెస్, దాంతోపాటు మన తాలూకా క్రిమటోరియంస్లో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ప్రైసెస్ అనేవి రెగ్యులేట్ చేయాలి. మీకు విషయం తెలుసా, మనం దోపిడీ, ఎక్స్టార్షన్ అంటాం, ఎక్స్టార్షన్ కానీ లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఎవరు చేస్తారంటే కార్పొరేట్స్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్స్ మాత్రమే చేస్తాయంటాం. కానీ సరైనటువంటి సందర్భం వస్తే సామాన్యుడి కంటే ఎక్కువగా ఎవరు దోచుకోరండి. మామూలుగా ఎప్పుడైనా గమనించారా, మనకిప్పుడు మనకిప్పుడు అంబులెన్స్ డ్రైవర్ దోచుకుంటున్నాడు, దాంతోపాటు మనకు అక్కడ శ్మశానాలు ఏవైతే ఉంటాయి అక్కడ డెడ్ బాడీస్ కాల్చే వాళ్ళు దోచుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫార్మసీలో వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మందుల మీద దోచుకుంటున్నారు, హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటారు, పబ్లిక్ సర్వెంట్స్ దోచుకుంటారు, సివిల్ సర్వెంట్స్ దోచుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ దోపిడీ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, క్రైసిస్లో ఎదుటి వ్యక్తికి సహాయం పడకుండా ఒకరినొకరు ఎక్స్టార్ట్ చేసుకోవడం, ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అనేది బయట జరగడం అనేది జరుగుతుంది. దిస్ ఎక్స్టార్షన్ అనేటటువంటి టాపిక్ ఓన్లీ ప్రైవేట్ బిజినెస్ మ్యాన్, లేకపోతే మనకి వీళ్ళు ఎవరైతే ఉంటారో, మనకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకో, లేకపోతే మనం కార్పొరేట్స్కో మనం అంటిస్తాం. కానీ ప్రతి ఒక్కరూ సందు దొరికితే దోచుకునేటటువంటి వ్యక్తులే. సామాన్యుడు కూడా బాగా దోచుకుంటాడు, సందర్భం రావాలంతే. అది మనకి ఇప్పుడు బయటపడడం అనేది జరుగుతుంది. అలాంటివి మాత్రం జరగకూడదు. ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ని బాగా రెగ్యులేట్ చేయడం అనేది జరగాలి. అది మనకి చెప్పడం అనేది జరిగింది. ఫెయిర్ వేజెస్ టు ద వర్కర్స్. మరి వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు కదా, రిస్కీగా పనిచేస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ రిస్కీ కండిషన్స్లో పనిచేస్తున్నారు కదా, వీళ్ళందరికీ చక్కగా ఫెయిర్ వేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కష్టానికి తగినట్టు వేజెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరగాలి. దాంతోపాటు ఆల్ ద వర్కర్స్ షుడ్ బి వ్యాక్సినేటెడ్. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ క్రిమటోరియంస్, బరియల్ గ్రౌండ్స్, అంబులెన్స్ డ్రైవర్లుగా చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి, అందరికీ టీకాలు అనేది ఇవ్వాలి అని చెప్పి మనకి ఇందులో చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఈ తాలూకా రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఐ హోప్ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎన్హెచ్ఆర్సీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి అమ్మా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి? ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి, తీసుకొచ్చినటువంటి బాడీ అన్నట్టు. అర్థమైందా? ఒక చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ చట్టం ద్వారా చేశారు? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది? 12 అక్టోబర్ 1993. అక్టోబర్ 12, 1993, 1993లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. సో మన తాలూకా ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, పిహెచ్ఆర్ఏ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 ఏదైతే ఉంటుందో దీని ప్రకారంగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందమ్మ. సో దీని తాలూకా కంపోజిషన్ చూసుకుంటే, మన తాలూకా ఎన్హెచ్ఆర్సీ యొక్క కంపోజిషన్ చూసుకుంటే ఒక చైర్పర్సన్ దీనికి ఉండడం అనేది జరుగుతుంది. చైర్పర్సన్ హీ మస్ట్ బి ద రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆ ఉండడం అనేది జరగాలి, లేకపోతే జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ చైర్పర్సన్గా ఉండాలి. నెక్స్ట్, దే ఆర్ అపాయింటెడ్, ద అదర్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ 6 మెంబర్ కమిటీ. సో ఎవరు అపాయింట్ చేస్తారండి? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎవరి రికమెండేషన్ మీద ఏర్పాటు చేస్తారు? 6 మెంబర్ కమిటీ. ఒక కమిటీ అనేది ఈ మెంబర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, కమిటీ హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ యొక్క స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, మన తాలూకా రాజ్యసభ ఏదైతే ఉంటుందో దాని తాలూకా డిప్యూటీ చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉండడం అనేది జరుగుతుందంటే లీడర్స్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో అపోజిషన్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో బోత్ హౌసెస్, లోక్సభలోని రాజ్యసభలోని అపోజిషన్ పార్టీ యొక్క లీడర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో హోమ్ మినిస్టర్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ కమిటీ అనేది పేర్లు ఏవైతే ఉంటాయో పేర్లను ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ మస్ట్ బి కన్ఫామ్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి ఉండాలి, లేకపోతే సుప్రీంకోర్టు యొక్క జడ్జిగా అయినా కన్ఫామ్గా చేస్తూ ఉండాలమ్మ.
సో ఈ తాలూకా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది అంటే 3 years ఉండడం అనేది జరుగుతుంది. ఆర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 70 years, 75 ఏళ్ళ వరకు పూర్తయ్యేంత వరకు వాళ్ళ ఈ టర్మ్లో కొనసాగొచ్చు అన్నమాట, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అమ్మ. ఓకేనా. ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఆఫీస్ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్. కొన్ని సర్కమ్స్టెన్సెస్లో మన తాలూకా రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి వీళ్ళని ఆఫీస్ నుంచి తీసేయచ్చు కూడా అంట. ఇది మనకు చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండమ్మా. ఇంతే డీటెయిల్డ్గా ప్రతిదీ డిస్కస్ చేస్తాను, ట్రస్ట్ మీ. సో హ్యాపీగా జాయిన్ అవ్వండి. 7893899553. రేపటి నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. సో ఈ రోజే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మేడంతో ముందు మాట్లాడండి. ఓకేనా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్, యూ విల్ నెవర్ రిగ్రెట్, ట్రస్ట్ మీ ఆన్ దట్. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అనేది 30 to 40% ప్రిలిమ్స్లో మీకు కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్స్లో జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కూడా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చదవడానికి ప్రయత్నించండి. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ డిసిప్లిన్, మీ డెడికేషన్ నాకు ఇస్తే మీరు అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. క్లియర్? రైట్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మీకు నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.